అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఒక సేవకునిగా ఈ వాగ్దానం మీతో పంచుకోవాలని నా హృదయం ఎంతగానో ప్రేరేపిస్తోంది. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 20 అధ్యాయము 5వ మాట చదవగలిగితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరి జీవితంలో నా ప్రభు వాగ్దానం నెరవేర్చుదురుగాక. ఈ అంశాన్ని అయితే ప్రభు సందే ఎత్తిపెట్టుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థన అంశాన్ని నా ప్రభు నెరవేర్చి వాటికి కావలసిన నూతన ద్వారములు నా ప్రభు తెరవబోతా ఉన్నారు. నిన్న 2 చేతులు జోడించి అనుభవంతో చెప్తున్నాను, ఎన్నడూ ప్రార్థన ఆపొద్దు. ఎలాంటి బలహీనమైన పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చినా ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే తిరిగి దేవుడు మనతో మాట్లాడుట. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో తిరిగి మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఇంకా ప్రార్థించండి, ఆ ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు నేను జరిగిస్తాను, ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికల్ని నెరవేరుస్తానని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఉదయకాలాన్ని ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభా నా కుటుంబం ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, నా పిల్లలు ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను, పలానా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నాను, పలానా టీచర్గా పనిచేయాలని ఆశపడుతున్నాను, నా పిల్లలకి ఘనమైన వివాహాలు మీరు జరిగించండి ప్రభా అని మీరు ఏ ప్రార్థన అంశాన్ని అయితే ప్రభు సందే ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థనని నా ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సంగమా, సంతోషంగా మీతో మాట పంచుకుంటున్నాను. మా అమ్మమ్మ గారు రోజు నా కాళ్ళ దగ్గరుండి కన్నీరు కారుస్తూ నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా నా మనవడి కాళ్ళని లేడి కాళ్ళ వలె పరిగెట్టించు ప్రభా, నీ పరిచర్లు అతను పరిగెట్టాలని ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే నేను చాలాసార్లు ఆ ప్రార్థన విన్నాను. నాకు అనిపిస్తూ ఉండేది, నా కాళ్ళలో బలం లేదు కదా, నా కాళ్ళలో శక్తి లేదు కదా, అసలు నేను ప్రభు కోసం ఎలా పరిగెడతాను, నాకు ఎలాంటి సపోర్ట్ నా చుట్టూ లేదు కదా అని అనుకున్నాను. కానీ ప్రార్థన అంత ఘనమైన విజయాలు ఇస్తుందని ఈరోజు అనుభవిస్తాను నేను స్పష్టంగా మీతో చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మన ప్రభు ప్రార్థనను సఫలపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే చాలామంది అనొచ్చు, ఈమె అడిగేది ప్రభు చేస్తాడా, ఈయన అడిగేది ప్రభు చేస్తారని నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిన్ను వేలెత్తి ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ నేను అంటాను, ఏ నూరైతే నేను ఎగతాళి చేసిందో వారందరూ ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు నీ ప్రార్థనను సఫలపరిచి ఉన్నతమైన సింహాసనం ఎక్కించబోతున్నారు ఆయన. ఎందుకంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే కొంతమంది అన్నారు, ప్రార్థిస్తే బ్రతుకుతాడా, ఏడుస్తే బ్రతుకుతాడా అన్నారు. ఎస్, ప్రార్థిస్తేనే బ్రతుకుతారు. ప్రభు పాదాల చెంత కన్నీరు కారుస్తేనే ఆ కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తారు. ఎందుకంటే మన ప్రభు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అదే ధైర్యంతో అంటున్నానయ్యా, నువ్వు ప్రార్థన చేయి. నీ చుట్టూ ద్వారాలు ముయ్యబడ్డాయా, ప్రార్థనే దానికి తాళం. నీ చుట్టూ అనేక మంది శత్రువుల చేత నువ్వు హింసింపబడుతున్నావా, ప్రార్థనే నీకు ఆయుధం, నీకు పోరాడే శక్తిని ఇస్తుంది. నేను అంటాను కదా, ఈ ప్రార్థన ద్వారా మీరు అందరూ ఘనమైన విజయాలు సాధించబోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రార్థనను సఫలపరచగలిగిన దేవుడు ఆయన. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా, అయినా నా ప్రభు నీకు నూతన జవాబులు దయచేయగలిగిన దేవుడు ఆయన. మందిరంలో ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తున్నావు కుటుంబం కోసం, నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతోంది. నేను అంటాను, ఎప్పుడు అనుభవంతో నువ్వు కార్చే కన్నీటిలోనే నీ శాపమంతా కొట్టుకుపోయేలాగా చేయగలిగిన సమర్థుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థించండి. ఈ వాగ్దానం నా ప్రభు మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.